ఆయుష్ టీవీ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. చాలా వరకు చెట్టు మూలికలు చూపిస్తుంటాను. ఆ చెట్టు మూలికల్ని మీకు మీరుగా చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రతి ఒక్క రోగం వచ్చినా కూడా మనం పరిగెత్తి హాస్పిటల్కి వెళ్తుంటాం. హాస్పిటల్కి వెళ్ళినంత మీకు సమస్యలు ఎగబడుతుంటాయి కానీ దిగబడవు. దాని నుంచి నేను చెప్పబోయేది ఏమంటే, సమస్య ఎక్కువ కాకుండా మనం తగ్గించుకోవాలంటే రోగం వచ్చినప్పుడే దానికి తగువైన చెట్టు మూలికలను చూసి వాడుకోండి. ఆ ఒక సమస్య క్లియర్ అవుతుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు పంటి నొప్పి వచ్చింది అనుకోండి. పంటి నొప్పి వస్తాను ఏం చేస్తాం, మనం పరిగెత్తి ఒక మెడికల్ స్టోర్కో దేనికో వెళ్తాం. వెళ్ళి ఒక మాత్ర తీసి నోట్లోకి వేసుకోవడం, పెయిన్ కిల్లర్లు. మాటికి పెయిన్ కిల్లర్లు వాడి మనం ఏమవుతున్నామంటే మనకి రోగాల పుట్ట చేసుకుంటున్నాం దేహాన్ని. అలా కాదండి, మాకు వేరే ఛాన్స్ లేదనే దానికి లేదు. ఇటీవల కాలంలో చాలా వరకు చెట్టు మూలికల్ని యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రతి ఒక్క దాంట్లో చూపిస్తూనే ఉన్నారు. దానికి తగువైన మందులు మీరు చేసుకోవచ్చు. నా వీడియోలో ఏ ఒక్కది వీడియో కావచ్చు, మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, దానికి కంపల్సరీగా మీకు రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు పంటి నొప్పి వచ్చిందనుకోండి, స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినప్పుడే ఆ ఒక పంటిని మనం సరి చేసుకోవాలి. అలా కాదండి, ఏదో పెయిన్ కిల్లర్లు వాడుకుంటూ వచ్చామనుకోండి, అది రోగం అనేది ఉల్బణం అవుతా వస్తుంది, అంటే ఎక్కువైతా వస్తుంది. ఎక్కువైనప్పుడు మీరేం చేస్తారు, ఆపరేషన్లు, ఆ పళ్ళు పెరికిచ్చేయాలి, ఆ చిగుర్ల వరకు తినేసిందండి, దాంట్లోకి సిమెంట్ వేయాలి లేదా మెటల్స్ వేయాలి, లోపల ఫిల్ చేయాలి అని చాలా వరకు చెప్తుంటారు. దానికి ఖర్చు ఎంత వస్తుందండి? మ్యాక్సిమం 10 నుంచి బట్టి 30 నుంచి 40 వేలు వరకు కూడా మీకు ఖర్చులు వస్తుంటాయి. రోగం స్టార్టింగ్లో వచ్చినప్పుడే దాన్ని మనం సరి చేసుకున్నామనుకోండి, అంతవరకు పోదు. కృతకంగా పళ్ళు ఫిక్స్ చేసుకొని తిరగడం అంత సమంజసం కూడా కాదు. దానివల్ల మనకు రోగం వచ్చినప్పుడు ఆ రోగానికి తగువైన మందులు వాడుకోమని చెప్తూ ఉంటాను. ఇప్పుడు పంటి నొప్పి వచ్చింది, సింపుల్గా ఉంది, లేదా ఎక్కువే ఉండాలి. అప్పుడు మీరేం చేయాలంటే, నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ చెట్టు ఇది వచ్చి చూడండి, ఇది గడ్డి చామంతిని పిలుస్తుంటారు దీన్ని. ఆల్మోస్ట్ చాలా వరకు పళ్ళుల పక్క ఇది ఏ గొడ్లు కూడా ఏది కూడా తినవు ఇవి. ఇది ఒక పంట పొలాల్లో కావచ్చు, గట్లలో కావచ్చు, మన ఊర్ల పక్క చెట్టు పొల మాండ్ల కింద విపరీతంగా పెరుగుతుందండి. నీడ ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అప్పుడు వర్షాకాలం మొదటి దీంట్లోనే ఈ ఒక చెట్టు పుట్టుకునేస్తుంది. పుట్టుకుంటే ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ పువ్వు పూస్తుంది, ఆకు ఇలా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే, ఒక ఇంతాకు చాలు, ఇంతాకు తీసుకొని ఒక 3 నుంచి 4 గ్లాసుల నీళ్లు ఒక స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో పోసి, ఒక ఇంతాకు చిన్నగా పీసులు కట్ చేసి దాంట్లోకి వేసి బాగా మరగబెట్టి 1 గ్లాసు మిగిలేంత వరకు పెట్టుకొని 1 గ్లాసు మిగిలిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ ఒక నీళ్ళని నోట్లోకి వేసుకొని బాగా పుక్కలిచ్చాలి. ఒక 5 నిమిషాల వరకు బాగా పుక్కలిచ్చి ఉమ్మేయాలి. ఉమ్మేసి ఒక 5 నిమిషాలు విడిచి మీరు మీ ఆహార పదార్థాలు సేవన చేసుకోవచ్చు. ఇలా రోజుకు ఒక 2 నుంచి 3 సార్లు చేశారనుకోండి, మీకు ఎలాంటి పంటి నొప్పి ఉన్నా కూడా కంపల్సరీ నయమైపోతుంది. ఇంకొన్ని ప్రాంతాల్లో ఈ చెట్టు మూలికి దొరకదండి. దొరకనప్పుడు ఏం చేయాలంటే, కుప్పింటాకు అని వస్తుంది. కుప్పింటాకు, ఆ ఆకు ఒక 2 ఆకులు తీసుకొని పంటి ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పెట్టుకొని కాసేపు అట్లే పట్టి పెట్టుకోవాలి. పళ్ళు 5 నిమిషాలు అయిన తర్వాత ఉమ్మేసి, వచ్చిన ఎంగిలంతా ఉమ్ముతూ ఉండాలి. ఉమ్మేసి ఉడుకు నీళ్ళు నోట్లో వేసుకొని పుక్కలిచ్చి ఉమ్మేసామనుకోండి, పళ్ళు నొప్పి తగ్గుతుంది. అది కొన్ని ప్రాంతాల్లో బాగా దొరుకుతుంది. అలా దొరకదండి, మేము సిటీలో ఉన్నాము, మాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి అన్నారనుకోండి, కింద వస్తున్న నెంబర్కి కాల్ చేస్తే దానికి తగువైన మందులు మా దగ్గర ఉంటాయి. మేము కొరియర్ ద్వారా పంపిస్తుంటాము. ఈ ఒక్క సమస్యని మీరు పరిహారం చేసుకోవచ్చు. ఈ చెట్టు మూలికి దొరికే వాళ్ళు అయితే కంపల్సరీ చేసుకున్నారనుకోండి, వితిన్ అర్ధ గంటలోనే మీకు ఎలాంటి పంటి నొప్పి ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఈ ఒక్క చెట్టు మూలికిని నేను చూపించాను, మీరు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.